జెన్జీ యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలించింది. అందుకే అంటావు. మొదటగా మన ఛానల్ చూసేటట్టు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశం మొత్తం ఉలికి పడే విధంగా కూడా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా యావత్ దేశం మొత్తం కూడా అట్టుడుతుంది స్టూడెంట్ రాజ్యము అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రం కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ పవర్ ఏంటో అనేది నిన్న జరిగినటువంటి ఢిల్లీలో విజువల్ చూస్తే మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. దాదాపుగా స్టూడెంట్స్ కు అదే విధంగా ఆ పోలీసులకు జరిగినటువంటి లాఠీ చార్జీల విషయంలో కూడా దాదాపుగా స్టూడెంట్స్ కూడా చాలా మంది కూడా ఆ దెబ్బలు తగిలినటువంటి విజువల్స్ కూడా మనము చూసాము. అదేవిధంగా పోలీసులు కూడా భారీగా కూడా నీటికి సంబంధించి కూడా ఫైరింగ్ చేసినటువంటి విధాలు కూడా మనము స్పష్టంగా కూడా గమనించామన్నమాట. అయితే ఈ విషయంపై కూడా తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కూడా ఈ విషయంపై కూడా స్పందించడం జరిగింది. ఎవరితో అయితే పెట్టుకున్నావో నువ్వు, ఎవరితో అయితే పెట్టుకునకూడదో వాళ్ళతోనైతే పెట్టుకున్నావు. దాదాపుగా గత కొన్ని రోజుల కిందట కూడా మనం చూసాము. బంగ్లాదేశ్ అదేవిధంగా నేపాల్ లో స్టూడెంట్ పవర్ ఏంటో చూసి కూడా ఆ దేశపు ప్రధానులు కూడా దేశాన్ని దాటించినటువంటి విజువల్స్ కూడా మనము కల్లారా చూసామని కూడా కేటీఆర్ గారు చెప్పినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కంపల్సరిగా దేశం మొత్తం కూడా ఒకటే మాట నినాదం మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే కంపల్సరిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కంపల్సరిగా రాజీనామా చేయాల్సిందే అని కూడా ఇప్పుడు యావత్ దేశం మొత్తం కూడా అడుగుతున్నటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క స్టూడెంట్ పవర్ ఏంటో అనేది మనము నిన్న జరిగినటువంటి విజువల్స్ చూస్తే మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో కంపల్సరిగా ఈ యొక్క డిమాండ్స్ కి అయితే ఎట్టి పరిస్థితులలో కూడా వెనికి తగ్గే పరిస్థితి కనబడతలేదు అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ రోజు దాదాపుగా దేశం మొత్తం కూడా విద్యా సంస్థలు కూడా మూతపడినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో అంటే దాదాపుగా ఏం చేయాల్సినటువంటి పరిస్థితి మోడీ కూడా ఇప్పుడు నాకు తెలిసి ఈ యొక్క 10 సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మోడీ గారికి వచ్చలేదు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. దాదాపుగా ఇప్పుడు మోడీ గారు వచ్చేసి ఇప్పుడు ప్రధానమంత్రి మూడోసారి కావడం జరిగింది. ఈ యొక్క 15 సంవత్సరాలలో కూడా ఎప్పుడు ఇలాంటి ఫేసింగ్ అయితే చేసి లేడు అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అయితే చూడాలి మరి ముందు ఏం జరుగుతుందో ఏం లేదనేది చూడాలి. సో ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు కంపల్సరిగా స్టూడెంట్స్ పవర్ ఏంటో అనేది మనము మిగతా నేపాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ లో కూడా చూసాము అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా స్టూడెంట్స్ ధర్నాలు చేస్తున్న విజువల్స్ లో కూడా మనం చూస్తాము. 2029 ఎన్నికలలో మా పవర్ ఏంటో చూపిస్తాము అని చెప్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా మంది కూడా చూసాము. చాలా వీడియోస్ కూడా మనం చూసాము అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్